ఓ గ్లాస్ పాలు తీసుకురా చాలు. అలాగేనండి, ఇప్పుడే తెస్తాను. ఓకే. నేను చేసిన పనికి కోపంతో నాతో మాట్లాడరు అనుకున్నాను, కానీ ఆయనలో కోపమే కనిపించలేదు. పైగా చాలా ఆనందంగా ఉన్నారు. ఏమీ ఉంటుంది? ఏమండి, పాలు ఇవ్వు గౌరీ. గౌరీ, నీకో గుడ్ న్యూస్. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయి నీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. మా అందరితో కలిసి నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఏంటి గౌరీ అలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజం. బాగా ఆలోచించి నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నిన్ను నేను ఏమనను. నువ్వు భయపడినట్టు నీ జీవితానికి ద్రోహం చేయను. న్యాయం చేస్తాను. ఏంటి ఎలా అనేది ముందు ముందు నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు నీ మనసులో ఎలాంటి అనుమానాలు కానీ అనవసరమైన భయాలు కానీ పెట్టుకోకు. హ్యాపీగా వెళ్ళి పడుకో, సరేనా? ఏంటినా మాటలో పిలుపులో కొత్తదనం కనిపిస్తుంది. అంతలోనే ఇంత మార్పు ఎలా సాధ్యం? ఒక్క నిమిషం గౌరీ. చెప్పండి. ఏం లేదు, ఆ తాళిని అలా కనిపించేలా కాకుండా కాస్త లోపలికి వేసుకోవా? దాన్ని చూసిన ప్రతిసారి నేను తప్పు చేశానన్న గిల్టీ ఫీల్ కలుగుతుంది. ప్లీజ్. నేనేం దాన్ని తీయమనడం లేదు కదా, దాచుకోమంటున్నాను అంతే. సరే, అలాగేనండి. ఒసే గౌరీ, నిన్ను వదల్నే. నన్ను ఇంత బాధ పెట్టిన నిన్ను అంతకంత బాధపడేలా చేస్తాను.
ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావురా తమ్ముడు? ఎలా ఉన్నారా? ఏంట్రా, ఎలా ఉండవలసిన వాళ్ళు ఎలా అయిపోయారు? మాకి గతి పట్టించింది ఆ గౌరీయే అమ్మా. దాన్ని వదిలిపెట్టను. దాన్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం మారిపోతుంది అనుకున్నాను. అయినా అది నన్ను జైలు పాలు చేసింది. నా రాజకీయ జీవితాన్ని తారుమారు చేసింది. దాన్ని ఊరికే వదలను. అందుకేరా నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అవును, మనల్ని ఇంత క్షోభ పెట్టిన గౌరీ మాత్రం సంతోషంగా ఉండటానికి వీల్లేదు. అందుకే అది ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకు రావడానికి మనుషుల్ని పంపాను. అతి త్వరలోనే దాని ఆచూకీ మనకి తెలుస్తుందిరా. అప్పుడు దాని సంగతి చెప్తాను. సూపర్ అక్క, మాకు శ్రమ తగ్గించావు. అల్లుడు, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. లేదు మావయ్య, ఆ గౌరీ దొరికేంత వరకు నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. ఒరేయ్, అది మన చేతికి చిక్కకుండా ఎక్కడికి పోదురా, ఎక్కడికి పోదు. సరే గాని ఎప్పుడు తిన్నారో ఏంటో, రండి భోంచేద్దురు గాని. నిజమేనక్క, ఎంతకాలం జైలు కూడా తిని తిని విరక్తి వచ్చింది. కనీసం ఇప్పుడు మళ్ళీ చేతి కూడా తింటే జీవితం మీద ఆశ కలుగుతుంది. రండి. నువ్వు భయపడినట్టు నీ జీవితానికి ద్రోహం చేయను, న్యాయం చేస్తాను. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయి నీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఏంటి ఎలా అనేది ముందు ముందు నీకే అర్థమవుతుంది. నా విషయంలో ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నారు. నాకు న్యాయం చేస్తానంటున్నారు. ఏంటా నిర్ణయం? ఆయన అన్నట్టు నా కష్టాలన్నీ తీరిపోయి నాకు మంచి రోజులు వస్తాయా? అంటే ఆయన ఏం చేయబోతున్నారు? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అమ్మా గౌరమ్మ తల్లి, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఎవ్వరికీ ఏం కాకుండా చూడమ్మా.
ఎన్నిసార్లు చెప్పాలి ఆ తాళిని అలా అందరికీ కనిపించేలా వేసుకోకు అని? అయినా నువ్వు అలానే చేస్తున్నావంటే ఏంటి అర్థం? నన్ను ఏ రకంగా మనశ్శాంతిగా ఉండనివ్వవా? అంత మాట అనకండి. పని ధ్యాసలో పడి మర్చిపోయాను. లేదంటే మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను చెప్పండి. ఏంట్రా అమ్ముని పొద్దున్న ఏదో అంటున్నా? ఏంటది? ఏరా ఏవైంది? ఆ, అది ఆ, ఆ, ముగ్గు ముగ్గు బాగా వేసావని చెప్తున్నానమ్మా. ఒక్క ముగ్గనేంట్రా, అమ్ము అన్ని పనులు చాలా బాగా చేస్తుంది. అందుకే తనంటే అందరికీ అంత ఇష్టం. సిరి కూడా ఇలాగే పనులు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. పేరుకు మాత్రమే అమ్ము నా చెల్లి అంటుంది అంతే. రే నాన్నా, నువ్వే ఏదో ఒకటి చెప్పి సిరికి అమ్ము చేత ట్రైనింగ్ ఇప్పించు. తను నీకు నచ్చే విధంగా ఎలా ఉండాలో అమ్ము చక్కగా నేర్పిస్తుంది. ఏమంటావ్? సరేనమ్మా. సిరి అంటే వాడికి ప్రాణం. తను పని చేస్తే ఎక్కడ కందిపోతుందో అని వాడి భయం. కానీ పెళ్ళైన ఆడదానికి ఇలాంటి పనులు చేస్తేనే అందం. సిరి కాలు కింద పెట్టకుండా పెరిగింది. అందుకే తనకేం తెలీదు. నువ్వే దగ్గరుండి ఓపికతో తనకన్నీ నేర్పించు. సరేనా? ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. సరే, వాడు రాగానే టిఫిన్ అడుగుతాడు. నువ్వు ఆ ఏర్పాట్లో ఉండమ్మా. నా మెడలో తాళి కట్టింది మీ అబ్బాయి అన్న నిజం తెలిస్తే మీరు చూపించే ఆప్యాయత, అనురాగం అన్నీ దూరం అయిపోతాయేమో అని భయంగా ఉంది. అక్కకి మీకు నిజం చెప్పలేక నాలో నేనే నరకయాతన అనుభవిస్తున్నాను. అమ్మా గౌరమ్మ తల్లి, నాకెందుకమ్మా ఇంత పరీక్ష పెట్టావు? అమ్మా, మావయ్య, త్వరగా రండి. సీనయ్య, సీనయ్య, ఇదిగో మన కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మాటేసి పట్టుకొచ్చా. 4 తగిలిస్తే గౌరీ ఎక్కడుందో తెలుస్తుంది. చెప్పరా, గౌరీ ఎక్కడుందో చెప్పు. నువ్వు నన్ను కొట్టినా చంపినా సరే గౌరీ ఎక్కడుందో నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. ఆ విషయం మీకు కూడా తెలుసు. రేయ్, ఆగరా, ఆగు. ఒరే సీనయ్య, ఆ గౌరీ వల్ల నీకెందుకురా కష్టాలు? అదెక్కడుందో చెప్పొచ్చు కదరా. నాకు తెలీదు. అదిగో మళ్ళీ అదే కోతకొస్తున్నాడు. రే దొరబాబు, నువ్వు ఆగరా. అక్కడాకే చేస్తుంది కదా, నువ్వు అడిగాక. అయినా దాన్ని మెళ్ళో తాళి కట్టినోడే దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. దానికిప్పుడు ఏ దిక్కుమొక్కు లేదు. అందుకే అదెక్కడుందో నువ్వు చెప్పావనుకో, దానికో దారి చూపించి ఇక్కడే మన దగ్గరే ఉంచుకుందాం. అది కూడా సంతోషంగా ఉంటుంది. ఏమంటావురా? గౌరీని ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మామ చేత తాళి కట్టించి గౌరీ ఆస్తిని మీరు కాజేయాలని చూస్తున్నారు, అంతేగా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగని పని. అయినా మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఇప్పుడు ఆస్తి మీద హక్కు గౌరికి కూడా లేదు.
తనను పెళ్లి చేసుకున్న వాడికే దక్కుతుంది. నాన్నమ్మని చంపినట్టు నన్ను చంపిన గౌరీ ఎక్కడున్నదనేది మీకు ఎప్పటికీ తెలీదు. ఆ మాటకొస్తే తనెక్కడుందో నాకు కూడా చెప్పొద్దని చెప్పి మరీ పంపాను. ఇక మీరందరూ తలకిందులుగా తపస్సు చేసినా గౌరీ జాడని తెలుసుకోలేరు. చూడటానికి చంటి సినిమాలో వెంకటేష్ బాబులాగా చాలా అమాయకంగా ఉంటావు కానీ నువ్వు చాలా తెలివి నడురాలుడు. సరే ఇప్పుడేమంటావు? గౌరీని మేము కనిపెట్టలేము అంటావు. నీకు సంగతి తెలుసా? ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అది ఎక్కడికి తప్పించుకోలేదు. దాన్ని తెచ్చి నీ కళ్ళ ముందే తాళి కట్టి నా ఆలిని చేసుకుని అప్పుడు చెప్తాను రా నీ పని. అవునా? సరే, అది చూద్దాం. అల్లుడు, ఎందుకైనా మంచిది వీడి మీద ఒక కన్నేసి ఉంచు. బావా, ఇంక నా వల్ల కాదు బావా. కాసేపు కూర్చుంటా. వాటర్ ఇవ్వు. అమ్మా. వాటర్ లైవ్. బావా, రేపటి నుండి మనతో పాటు అమ్మను కూడా తీసుకొద్దాం. పాపం, వచ్చిన దగ్గర నుంచి తనకి ఇల్లే ప్రపంచం అయిపోయింది. మనమైనా బయటకు తీసుకొస్తే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును, అమ్మ గురించి చెప్తుంటే గుర్తొచ్చింది. అత్తయ్యకిచ్చిన మాటని ఏం చేసావు బావా? అమ్మో భర్తని వెతికి తీసుకొస్తానన్నావు కదా, ఆ మహానుభావుడి గురించి ఏమైనా తెలిసిందా? పోనీ ఎందుకు ఆయన గారు అమ్ముని వదిలేశారో అదైనా తెలిసిందా? మన పెళ్లి రోజే అమ్మ కూడా తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటే చూడాలనుంది. అది మన బాధ్యత కూడా. ఏమంటావు బావా? అమ్ము అమ్ము అమ్ము, ఎప్పుడు చూడు అమ్ముగోలేనా? ఏం మాట్లాడినా ముందొక అమ్ము వెనుకో అమ్ము. అరే, మనమిద్దరం ఉన్నప్పుడు తన గురించి ఎందుకు? మన ఫ్యూచర్ గురించి చెప్పు, వింటాను. మనం మాట్లాడుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అయినా నువ్వు ప్రతిసారి అమ్ము గురించే చెప్తావే, అవసరమా? ఏంటి బావా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? అమ్మో భర్తకి దూరమై బాధపడుతుంది, తను అందరితోనూ మాట పడుతుందని చెప్తున్నానంతే. అయినా నువ్వే కదా తన భర్త ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అని మాటిచ్చావు. అదే గుర్తు చేస్తే ఎందుకింత సీరియస్ అవుతున్నావు? అర్థమైంది బావా, నీ కోపానికి కారణం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటి నువ్వు అర్థం చేసుకుంది?
మనం అమ్ము వాళ్ళ ఊరు వెళ్దాం. తన భర్త గురించి చెప్పకపోయినా తన పెళ్లి ఊళ్ళోనే జరిగిందని నాతో చెప్పింది. వాళ్ళ ఊరెళ్తే అమ్మో మెళ్ళో తాళి కట్టిన వాడెవడో, ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో అన్నీ తెలుస్తాయి. రేపే మనం వాళ్ళ ఊరెళ్ళి అమ్మో భర్తను తీసుకొద్దాం, సరేనా?